గురుదేవులు శ్రీ జ్ఞానానందగిరి మహారాజ్ గారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. క్రియాయోగ గురు పరంపరకు, విశ్వ గురు పరంపరకు పాదాభివందనాలు. ఒక యోగి ఆత్మకథ, అధ్యాయం 39. శిలువ గాయాలున్న తెరిసా నాయ్మన్. భారతదేశానికి తిరిగి వచ్చేయి, నీకోసం 15 ఏళ్ళు ఓపిక పట్టి ఎదురుచూశాను. త్వరలో నేను ఈ శరీరాన్ని వదిలి అటు తర్వాత నా కాంతిమయ నివాసానికి చేరుకుంటాను. యోగానంద రా. ఒకనాడు మౌంట్ వాషింగ్టన్ ప్రధాన కార్యాలయంలో నేను ధ్యానం చేసుకుంటూ ఉండగా శ్రీ యుక్తేశ్వర్ గారి స్వరం నా లో చెవిలో వినిపించి నన్ను ఆశ్చర్యచకితుడిని చేసింది. ఆయన సందేశం ఒక్క రెప్పపాటు కాలంలో 10,000 మైళ్ళు ప్రయాణించి మెరుపులా నాలోకి దూసుకువచ్చింది. 15 ఏళ్ళు, అవును, ఇప్పుడు నడుస్తున్నది 1935 అని గ్రహించాను. మా గురుదేవుల ఉపదేశాలని అమెరికాలో వ్యాప్తి చేయడానికి 15 ఏళ్ళు గడిపాను. ఇప్పుడు ఆయన నన్ను వెనక్కి పిలుస్తున్నారు. తర్వాత కొద్ది వ్యవధిలో నా ప్రియమిత్రుడైన శ్రీ జేమ్స్ జే లిన్కు నా అనుభవం చెప్పాను. ప్రతిరోజు క్రియాయోగ సాధన వల్ల ఆయన పొందిన ఆధ్యాత్మికాభివృద్ధి గణనీయతని బట్టి నేను ఆయన్ని తరచుగా సెయింట్ లిన్, అంటే లిన్ ఋషి అని పిలుస్తుండేవాణ్ణి. సనాతన యోగ పద్ధతి ద్వారా ఆత్మసాక్షాత్కారం పొందే నిజమైన ఋషుల్ని పాశ్చాత్య దేశాలు కూడా తయారు చేస్తాయని బాబాజీ చెప్పిన జోస్యం నెరవేరడం ఈయన్ని మరికొందరు పాశ్చాత్యుల్ని చూసినప్పుడు గ్రహించి సంతోషించాను. ఒకనాడు మౌంట్ వాషింగ్టన్ ప్రధాన కార్యాలయంలో నేను ధ్యానం చేసుకుంటూ ఉండగా శ్రీ యుక్తేశ్వర్ గారి స్వరం నా లో చెవిలో వినిపించి నన్ను ఆశ్చర్యచకితుడిని చేసింది. ఆయన సందేశం ఒక్క రెప్పపాటు కాలంలో 10,000 మైళ్ళు ప్రయాణించి మెరుపులా నాలోకి దూసుకువచ్చింది. 15 ఏళ్ళు, అవును, ఇప్పుడు నడుస్తున్నది 1935 అని గ్రహించాను. మా గురుదేవుల ఉపదేశాలని అమెరికాలో వ్యాప్తి చేయడానికి 15 ఏళ్ళు గడిపాను. ఇప్పుడు ఆయన నన్ను వెనక్కి పిలుస్తున్నారు. తర్వాత కొద్ది వ్యవధిలో నా ప్రియమిత్రుడైన శ్రీ జేమ్స్ జే లిన్కు నా అనుభవం చెప్పాను. ప్రతిరోజు క్రియాయోగ సాధన వల్ల ఆయన పొందిన ఆధ్యాత్మిక అభివృద్ధిని బట్టి, ఆ గణనీయతను బట్టి నేను ఆయన్ని తరచుగా సెయింట్ లిన్, అంటే లిన్ ఋషి అని పిలుస్తుండేవాణ్ణి. సనాతన యోగ పద్ధతి ద్వారా ఆత్మసాక్షాత్కారం పొందే నిజమైన ఋషుల్ని పాశ్చాత్య దేశాలు కూడా తయారు చేస్తాయని బాబాజీ చెప్పిన జోస్యం నెరవేరడం ఈయన్ని మరికొందరు పాశ్చాత్యుల్ని చూసినప్పుడు గ్రహించి సంతోషించాను. నా ప్రయాణాల ఖర్చుకు తామే విరాళమిస్తామని పట్టుబట్టి ఔదార్యం చూపించారు లిన్. ఆర్థిక సమస్య అలా పరిష్కారం అవడంతో నేను యూరప్ గుండా ఇండియాకు ఓడలో ప్రయాణం చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నాను. 1935 మార్చిలో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ సంస్థను కాలిఫోర్నియా రాష్ట్ర చట్టాల ప్రకారం చిరస్థాయిగా మనుగడ సాగించడానికి రూపొందించిన మతాంత శాఖారహితమైన, లాభార్జన రహితమైన సంస్థగా రిజిస్టరు చేయించాను. నా రచనలన్నిటి మీద ఉన్న హక్కులతో సహా నాకున్నవన్నీ సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్కు విరాళంగా ఇచ్చేశాను. అనేక ఇతర మత విద్యా సంస్థలలాగే సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కూడా సభ్యులు, ప్రజలు అందించిన ధర్మనిధుల మీద, విరాళాల మీద ఆధారపడింది. నేను మళ్ళీ వస్తాను, అమెరికాను ఎన్నడూ మరచిపోను అని చెప్పాను నా విద్యార్థులకు. ప్రేమాస్పదులైన మిత్రులు కొందరు లాస్ ఏంజలీస్లో నాకిచ్చిన వీడ్కోలు విందులో వాళ్ళ మొహాల వైపు చాలాసేపు చూసి కృతజ్ఞతతో ఇలా అనుకున్నాను: ప్రభు, ఒకే ఒక ప్రదాతవు నువ్వేనన్న సంగతి గుర్తుంచుకున్న వాడికి మర్త్యుల్లో స్నేహమాధుర్యం కొరవడ్డం ఉండదు. 1935 జూన్ 9న న్యూయార్క్లో యూరోపా అనే ఓడలో బయలుదేరాను. నాతో పాటు 2 విద్యార్థులు వచ్చారు. నా కార్యదర్శి శ్రీ సి రిచర్డ్ రైట్, సిన్సినాటి వాస్తవ్యురాలైన ఒక పెద్ద వయసావిడ మిస్ ఎట్టి బ్లెడ్ష్. అంతకుముందు వారాల హడావిడికి భిన్నంగా స్వాగతించదగిన రీతిలో సముద్రయానపు రోజులు ప్రశాంతంగా గడిచాయి.
చాలా ఆనందం పొందాము. అయితే మా విశ్రాంతి కాలం స్వల్పమే అయింది. ఆధునిక నౌకల వేగానికి విచారకరమైన లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఉత్సుకత ఉన్న యాత్రిక బృందాలన్నిటిలాగే మేము అతి విస్తారము ప్రాచీనము అయిన లండన్ నగరంలో బాగా తిరిగాం. నేను వచ్చిన మర్నాడు కాక్స్టన్ హాలులో ఏర్పాటైన పెద్ద సభలో ఉపన్యాసమేమని నన్ను ఆహ్వానించారు. అక్కడ సర్ ఫ్రాన్సిస్ యంగ్ హస్బెండ్ నన్ను లండన్ శ్రోతలకు పరిచయం చేశారు. మా బృందం స్కాట్లాండ్లో సర్ హ్యారీ లాడర్ గారి ఎస్టేట్లో ఆయన అతిథులుగా హాయిగా ఒకరోజు గడిపాం. ఆ తర్వాత మా బృందం ఇంగ్లీషు ఛానల్ దాటి యూరప్ ఖండంలో ప్రవేశించాం. నేను బవేరియాకు ప్రత్యేక యాత్ర చేయాలని అనుకోవడమే దానికి కారణం. కానర్స్రాత్లో ఉండే థెరిసా నాయ్మన్ అనే గొప్ప క్యాథలిక్ మార్మిక భక్తురాలని దర్శించడానికి నాకిదే ఒకే ఒక అవకాశమని భావించాను. కొన్నేళ్ల కిందట నేను ఒక వ్యాసంలో థెరిసా గురించి ఇచ్చిన విస్మయం కలిగించే సమాచారం చదివి ఉన్నాను. అదేమిటంటే 1898 గుడ్ ఫ్రైడే నాడు జన్మించిన థెరిసా 20వ ఏట ఒక ప్రమాదంలో గాయపడింది. ఆమె గుడ్డిదైంది. పక్షవాతం వచ్చింది. 1923లో లిటిల్ ఫ్లవర్గా పేరుగన్న సెయింట్ థెరిసా ఆఫ్ లిసియోకు చేసిన ప్రార్థనల వల్ల అలౌకిక రీతిలో ఆమెకు మళ్ళీ చూపు వచ్చింది. ఆ తర్వాత థెరిసా నాయ్మన్ అవయవాలకు తక్షణమే రోగ నివారణ జరిగింది. థెరిసా 1923 నుంచి అన్నపానీయాలు పూర్తిగా మానేసింది. కానీ దైవ ప్రసాదంగా పలచని రొట్టె ముక్క అంటే వేఫర్ మాత్రమే మింగుతుంది. 1926లో థెరిసా తల మీద, రొమ్ము మీద, చేతుల మీద, పాదాల మీద క్రీస్తు పవిత్ర గాయాలు కనిపించాయి. ప్రతి శుక్రవారం నాడు ఆమె మరణానికి పూర్వం క్రీస్తు అనుభవించిన బాధలన్నీ తన శరీరంలోనే పడుతూ క్రీస్తు వ్యధ అంటే ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనుభవిస్తుంది. యుద్ధ సంవత్సరాలు మొదలుకొని థెరిసా ఏడాదిలో కొన్ని పవిత్ర దినాల్లో తప్ప ఆ వ్యధ ప్రతి శుక్రవారం అనుభవించేది కాదు. ఆమె జీవితాన్ని గురించి వచ్చిన పుస్తకాలు ఇవి: థెరిసా నాయ్మన్ ఏ స్టిగ్మాటిస్ట్ ఆఫ్ అవర్ డే అంటే మన కాలపు క్షతచిహ్నధారిణి థెరిసా నాయ్మన్. ఫర్దర్ క్రానికల్స్ ఆఫ్ థెరిసా నాయ్మన్ అంటే థెరిసా నాయ్మన్ తదుపరి వృత్తాంతాలు. ఈ రెండు ఫ్రెడరిక్ రిటర్ వాన్ లామా రాసినవి. ఏపీ షింబర్గ్ రాసిన ద స్టోరీ ఆఫ్ థెరిసా నాయ్మన్ 1947. ఇవన్నీ విస్కాన్సిన్లోని మిల్వాకీలో ఉన్న బ్రూస్ పబ్లిషింగ్ కంపెనీ ప్రచురించింది. జోహినెస్ స్టెయినర్ రాసిన థెరిసా నాయ్మన్ న్యూయార్క్లో స్టేటస్ ఐలాండ్లోని ఆల్బా హౌస్ ప్రచురించింది. సాధారణంగా తన ఊళ్ళో వాడుకలో ఉన్న సరళమైన జర్మన్ భాష మాత్రమే తెలిసిన థెరిసా నాయ్మన్ శుక్రవారం సమాధి స్థితుల్లో పలికే పదబంధాలని ప్రాచీన ఆరమాయిక్ భాషా రూపాలుగా పండితులు గుర్తించారు. అంతర్దర్శనాల్లో ఆమె సముచిత సమయాల్లో హీబ్రూ కానీ గ్రీకు కానీ మాట్లాడుతుంది. మత ధర్మాధికారుల అనుమతితో థెరిసా చాలాసార్లు నిశిత శాస్త్ర పరీక్షకు నిలిచింది. ప్రొటెస్టెంట్ జర్మన్ వార్తాపత్రిక సంపాదకుడైన డాక్టర్ ఫ్రిడ్జ్ గెర్లిక్ క్యాథలిక్ బండారం బయటపెట్టడానికి క్యానర్స్రాత్ వెళ్ళాడు. కానీ చివరికి గౌరవ ప్రపత్తులతో ఆమె జీవిత కథ ఒకటి రాశాడు. ఎప్పటిలాగే నేను పాశ్చాత్యాల్లో ఎక్కడైనా సరే ఒక సాధువును కలుసుకోవడం అంటే ఎంతో కుతూహలపడేవాణ్ణి. మా యాత్రా బృందం జూలై 16న కానర్స్రాత్ విచిత్ర గ్రామంలో అడుగు పెడుతూ ఉంటే నాకెంతో ఆనందం కలిగింది. బవేరియా రైతులు అంటే మేము అమెరికా నుంచి తీసుకొచ్చిన ఫోర్డు కారును, అందులో ఉన్న రకరకాల మనుషుల్ని, ఒక అమెరికన్ యువకుడు, ఒక వృద్ధురాలు, పొడుగాటి జుట్టును కోటుకు కాలర్లోకి దోపుకొని ఉన్న గోధుమ ఛాయగల తూర్పు దేశీయుణ్ణి చూసి చాలా కుతూహలం కనబరిచారు. కానీ దురదృష్టవశాత్తు పాతకాలం నాటి ఒక నుయ్యి పక్కన పూస్తున్న జిరేనియం పూలతో శుభ్రంగా అందంగా ఉన్న థెరిసా కుటీరం చడీ చప్పుడు లేకుండా మూసి ఉంది. ఇరుగు పొరుగు వాళ్ళు కానీ, ఆ మాటకు వస్తే పక్కనుంచే వెళ్ళిపోయిన పోస్ట్ మ్యాన్ కానీ మాకేమీ సమాచారం ఇవ్వలేకపోయారు. వాన పడడం మొదలైంది. ఇంకా వెళ్ళిపోదామని అన్నారు మా సహచరులు. థెరిసా దగ్గరికి దారి తీసే ఉపాయం ఏదో ఒకటి తెలుసుకునేందుకు నేను ఇక్కడే ఉంటాను అన్నాను మొండి పట్టుదలతో. 2 గంటలు గడిచాక కూడా మేము విసుగు పుట్టించే వానలో మా కారులోనే కూర్చొని ఉన్నాం. ప్రభు, ఆమె ఇక్కడి నుంచి అదృశ్యమైనట్లయితే నన్నెందుకు తీసుకొచ్చావయ్యా ఇక్కడికి అంటూ నిష్ఠూరమాడుతూ నిట్టూర్చాను.
ఇంతలో ఇంగ్లీష్ మాట్లాడే ఒక ఆయన మా పక్కన ఆగాడు. తన వల్ల ఏమైనా సహాయం కావాలంటే అడగమన్నాడు మర్యాదగా. థెరిసా ఎక్కడుందో నాకు ఖచ్చితంగా అయితే తెలియదు, కానీ ఆవిడ తరచుగా ఇక్కడికి 8 మైళ్ళ దూరంలో ఐక్స్టాట్ యూనివర్సిటీలో విదేశీ భాషలు నేర్పే ప్రొఫెసర్ ఫ్రాన్స్ వుడ్స్ గారింటికి వెళుతూ ఉంటుంది అన్నాడు ఆయన. మర్నాడు పొద్దున మేము ప్రశాంతమైన ఐక్స్టాట్ పట్టణానికి వెళ్ళాం. డాక్టర్ వుడ్స్ మమ్మల్ని సాదరంగా పలకరించారు ఇంటి దగ్గర. అవును, థెరిసా ఇక్కడే ఉంది. నేను చూడ్డానికి ఎవరో వచ్చారని మా గురించి ఆమెకు కబురు పంపాడు ఆయన. కబురు తీసుకెళ్ళిన అతను ఆమె సమాధానంతో తిరిగి వచ్చాడు. తమ అనుమతి లేకుండా ఎవరిని చూడవద్దని బిషప్ నాకు చెప్పినప్పటికీ భారతదేశపు భగవద్భక్తునికి నేను స్వాగతం చెబుతాను. ఈ మాటలకు నేను గాఢంగా చలించి డాక్టర్ వుడ్స్ వెంబడి మేడ మీది గదిలోకి వెళ్ళాను. శాంతి, ఆనందాల పరివేశంతో ప్రకాశిస్తున్న థెరిసా వెంటనే లోపలికి వచ్చింది. ఆమె నల్లటి గౌను, మల్లెపువ్వులాంటి తెల్లటి తలముసుగు వేసుకుని ఉంది. అప్పటికి ఆమె వయసు 37 అయినా కూడా అంతకన్నా చిన్నదానిలా కనిపిస్తుంది. ఆమెలో శిశు సహజమైన స్నిగ్ధత, ఆకర్షణ ఉన్నాయి. ఆరోగ్యంగా తీర్చిదిద్దినట్టుగా ఉన్న రూపంతో, గులాబీ చెక్కిళ్లతో ఉల్లాసంగా ఉన్న ఈమె ఏమీ తినని సాధ్వి. అతి మృదువైన కరచాలనంతో థెరిసా నాకు స్వాగతం చెప్పింది. ఒకరినొకరం దేవుని ప్రేమికులమని తెలుసుకొని మౌన భాషణతోనే ముగ్ధులమయ్యాం. డాక్టర్ వుడ్స్ మాకు దుబాసిగా వ్యవహరిస్తామని దయతో అన్నారు. మేము కూర్చున్నాక థెరిసా నా వైపు సహజ కుతూహలంతో చూస్తోందని గమనించాను. బవేరియాలో హిందువులు కనిపించడం అరుదన్న సంగతి స్పష్టమే. మీరేమీ తినరా? ఆమె నోటి నుంచి జవాబు వినాలని నా కోరిక. రోజు పొద్దున 6ంటికి ఒక్క హోస్ట్ తప్ప. హోస్ట్ అంటే యుకారిస్టిక్ పిండి రొట్టె రేకు. ఆ హోస్టు ఎంత పెద్దగా ఉంటుంది? కాగితం అంత పలచగా, చిన్న నాణ్యమంత ఉరువులో ఉంటుంది అంటూ ఇంకా ఇలా అంది ఆమె. అది నేను పవిత్రానుష్ఠాన కారణాల వల్ల తీసుకుంటాను. అది దైవార్పితమైంది కాకపోతే మింగలేను. ఆ ఒక్కదాని మీద మీరు నిండు 12 ఏళ్ల పాటు జీవించి ఉండలేరన్నది నిశ్చయమే కదూ. నేను దేవుడి వెలుగు వల్ల జీవిస్తున్నాను. ఆమె జవాబు ఎంత స్పష్టంగా ఉంది, ఎంత ఐన్స్టైన్ పద్ధతిలో ఉంది. శక్తి ఆకాశం అంటే ఈథర్ నుంచి, సూర్యుడి నుంచి, గాలి నుంచి మీ ఒంట్లోకి ప్రసరిస్తున్నట్లు మీరు అనుభూతి పొందుతారని నాకు స్పష్టమవుతోంది. చటుక్కున ఆమె ముఖంలో ఒక చిరునవ్వు విరిసింది. నేనెలా జీవిస్తానో మీరు గ్రహించారని తెలిసి చాలా సంతోషిస్తున్నాను. మనిషి కేవలం రొట్టె వల్ల కాకుండా దేవుడి నోటి నుంచి వెలువడ్డ ప్రతి మాట వల్ల జీవిస్తాడు అంటూ క్రీస్తు పలికిన సత్యానికి మీ పవిత్ర జీవితం నిత్య ప్రత్యక్ష నిరూపణం. మత్తయి 4:4 మనిషి శరీరం అనే బ్యాటరీ కేవలం స్థూలమైన ఆహారం అంటే రొట్టె వల్ల కాకుండా స్పందనశీలక విశ్వశక్తి అంటే మాట లేదా ఓం వల్లనే పనిచేస్తుంది. ఆ అదృశ్య శక్తి మజ్జాముఖం అనే ద్వారం గుండా మానవ శరీరంలోకి ప్రసరిస్తుంది. శరీరంలోని ఈ 6వ కేంద్రం మెడకు వెనకాల వెనుబాముకు సంబంధించిన 5 చక్రాలకు అంటే ప్రాణశక్తిని ప్రసరింపజేసే చక్రాలు లేదా కేంద్రాల పైనే ఉంటుంది. శరీరానికి సరఫరా అయ్యే విశ్వప్రాణశక్తి అంటే ఓంకి ప్రధాన ప్రవేశ ద్వారం అనే మజ్జాముఖం అంటే మెడుల్లా కనుబొమల మధ్య ఉండే ఒంటి కన్నులోని కూటస్థ చైతన్య కేంద్రంతో ద్విముఖం అంటే ద్విధ్రువత పోలారిటీగా కలిపి ఉంది. ఆ ఒంటి కన్ను మానవుడి సంకల్పశక్తికి స్థానం. అప్పుడు విశ్వశక్తి మెదడులో ఉన్న 7వ కేంద్రంలోకి వచ్చి చేరి అక్కడ నిలకడగా ఉండి అనంత శక్తుల్ని పుంజీభవింపజేసుకున్న ఆశ్రయంలా ఉంటుంది. దీన్నే వేదాల్లో కాంతిరూపకమైన సహస్రార కమలంగా చెప్పారు. బైబిలులో ఓంకారాన్ని పరిశుద్ధాత్మ అంటే హోలీ ఘోస్ట్గా లేదా సృష్టినంతని దైవపరంగా నిలిపి ఉంచే అదృశ్య ప్రాణశక్తిగా ప్రస్తావించడం జరిగింది. ఏమిటి? మీ దేహం మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమని, అది మీకు దేవుడు అనుగ్రహించిందని, మీరు మీ సొత్తేమీ కారని మీకు తెలియదా? కొరింథీయులకు 6వ అధ్యాయం
19వ వచనం బైబిల్. మీ పవిత్ర జీవితం నిత్య ప్రత్యక్ష నిరూపణం. నేను చేసిన వ్యాఖ్యకు ఆమె మళ్ళీ ఆనందం ప్రకటించింది. అది నిజానికి అంతే. ఈనాడు నేను ఈ భూమి మీద ఉన్నానంటే దానికున్న కారణాల్లో ఒకటి, మానవుడు కేవలం తిండి వల్లనే కాకుండా దేవుడి అదృశ్య కాంతి వల్ల బతకగలడని నిరూపించడానికి. తిండి లేకుండా బతకడం ఎలాగో మీరు ఇతరులకు నేర్పగలరా? ఆమె ఒక్క రవ్వ ఆశ్చర్యచకితురాలైనట్టు కనిపించింది. అది నేను చేయలేను, దేవుడు దాన్ని ఆశించడు. నా చూపు బలంగా నాజూకుగా ఉన్న ఆమె చేతుల మీద పడేసరికి తెరిసా 2 చేతుల వెనకాల కొత్తగా నయమైన గాయాల తాలూకు నల్చదరం మచ్చలు నాకు చూపించింది. ప్రతి అరచేతిలోనూ కొత్తగా నయమైన చంద్రవంక ఆకారంలో ఉన్న చిన్న గాయాన్ని చూపించింది. ఆ గాయం సూటిగా చేతిలో ఈ వైపు నుంచి ఆ వైపుకి ఉంది. వాటిని చూసేసరికి తూర్పు దేశాల్లో ఇప్పటికీ వాడుకలో ఉన్న పొడుగాటి చదరపు ఇనుప మేకులు గుర్తుకు వచ్చాయి నాకు. వాటి కొసలు చంద్రవంక ఆకారంలో ఉంటాయి. అటువంటి మేకులు పడమటి దేశాల్లో ఎన్నడూ చూసిన గుర్తులేదు. ఆ సాధ్వి వారం వారం తనకు అనుభవంలోకి వచ్చే సమాధి స్థితుల గురించి కొంత చెప్పింది. నిస్సహాయురాలైన ప్రేక్షకురాలిగా క్రీస్తు వేదనంతా గమనిస్తూ ఉంటాను. ప్రతివారం గురువారం నడిరాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం 1 గంట వరకు ఆమె గాయాలు విచ్చుకొని నెత్తురోడుతుంది. మామూలుగా ఆమెకుండే 121 పౌండ్ల బరువులో 10 పౌండ్లు తగ్గిపోతుంది. తెరిసా సానుభూతిపూర్వకమైన ప్రేమతో బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా వారం వారం కలిగే ప్రభువు అంతర్దర్శనాల కోసం ఆనందంగా ఎదురు చూస్తూ ఉంటుంది. బైబిల్ కొత్త నిబంధనలో గ్రంథస్థమైన ప్రకారం యేసు జీవితము, ఆయన్ని శిలువ వేయడము అన్న వాటి చారిత్రక యథార్థతను క్రైస్తవులందరికీ తిరిగి ధృవపరచడానికి, ఆ గలిలీయ గురువుకు ఆయన భక్తులకు ఉండే శాశ్వత అనుబంధాన్ని నాటకీయంగా ప్రదర్శించడానికి దేవుడు ఆమె విచిత్ర జీవితాన్ని ఉద్దేశించాడని నేను వెంటనే గ్రహించాను. ప్రొఫెసర్ వుడ్జ్ ఆ సాధ్వితో తమకు కలిగిన కొన్ని అనుభవాలు చెప్పాడు. తెరిసాతో సహా మేము చాలామందిమి ప్రకృతి దృశ్యాలు చూడడం కోసం తరచుగా జర్మనీ అంతటా రోజుల తరబడి తిరుగుతూ ఉంటాం అన్నాడాయన. కొట్ట వచ్చేటట్టు కనిపించే భేదం ఏమిటంటే మేమందరం రోజుకు 3 సార్లు భోజనాలు చేస్తూ ఉంటే తెరిసా ఏమీ తినదు. అలసట అన్నదే అంటనట్టు గులాబీ పువ్వులాగా తాజాగా ఉంటుంది. మేమందరం ఆకళ్లతో నకనకలాడుతూ చొరబడ్డానికి దారిపక్క హోటళ్ల కోసం చూస్తూ ఉంటే తెరిసా కులాసాగా నవ్వుతూ కూర్చుంటుంది. ఆ ప్రొఫెసర్ గారు ఆసక్తి కలిగించేటువంటి శారీరక విషయాలు కొన్ని వివరించారు. తెరిసా తిండి తినదు కనుక ఆమె పొట్ట అక్కళించుకుపోయి ఉంటుంది. ఆమెకు మలమూత్ర విసర్జనలు లేవు, కానీ ఆమెలో చెవట గ్రంథులు మాత్రం పనిచేస్తున్నాయి. చర్మం ఎప్పుడూ మృదువుగా దృఢంగా ఉంటుంది. మేము ఇంకా సెలవు తీసుకునే సమయంలో తెరిసా సమాధి స్థితిలో ఉన్నప్పుడు చూడాలన్న కోరిక వెల్లడించాను. సరే, వచ్చే శుక్రవారం కానస్రాత్కు రండి అన్నదామె సౌహార్దంతో. బిషప్ మీకు అనుమతి పత్రం ఇస్తారు. మీరు నా కోసం వెతుక్కుంటూ ఐక్స్టాడ్ దాకా వచ్చి కలుసుకున్నందుకు చాలా సంతోషం. తెరిసా నా చేతుల్ని మెల్లగా చాలాసార్లు ఊపి మా బృందంతో పాటు వీధి గుమ్మం దాకా వచ్చింది. శ్రీ రైట్ కారులో అమర్చి ఉన్న రేడియో మీట తిప్పాడు. ఆసక్తి నిండిన ముసిముసి నవ్వులతో ఆ సాధ్వి దాన్ని పరిశీలించింది. ఇక కుర్రవాళ్ళు తొంబలుగా పోగవడంతో ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆమెను ఒక కిటికీ దగ్గర చూశాం. ఆమె చిన్నపిల్ల మాదిరిగా మా వైపు చెయ్యి ఊపుతూ తొంగి చూసింది. ఆ మర్నాడు తెరిసా సోదరులిద్దరితో ముచ్చటించాం. వాళ్ళు చాలా దయగల వాళ్ళు, కలుపుగోలు మనుషులు. ఆ సంభాషణలో మాకు తెలిసింది ఏమిటంటే ఆ సాధ్వి రోజుకు 1-2 గంటలు మాత్రమే నిద్రపోతుంది. ఒంటి మీద అనేక గాయాలున్నా కూడా ఆమె మంచి చురుకుగా సత్తువగా ఉంటుంది. ఆమెకు పక్షుల మీద ప్రేమ. చేపల పెంపకం తొట్టి ఒకటి చూసుకుంటూ వాటికి సంరక్షణ చేస్తూ ఉంటుంది. తరచుగా తోటలో పనిచేస్తూ ఉంటుంది. ఆమె ఉత్తర ప్రత్యుత్తరాలు భారీగా సాగుతుంటాయి. ప్రార్థనల కోసం, రోగ నివారక ఆశీస్సుల కోసం క్యాథలిక్ భక్తులు ఉత్తరాలు రాస్తూ ఉంటారు ఆమెకు. ఆమె చలవ వల్ల తీవ్ర వ్యాధులు నయమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రార్థన ద్వారా ఇతరుల వ్యాధుల్ని తన ఒంటికి తెచ్చుకొని అనుభవించే శక్తి తెరిసాకు ఉందని ఆమె తమ్ముడు ఫెర్డినాండ్, సుమారు 23 ఏళ్లవాడు, నాకు చెప్పాడు.
ఒకసారి మతబోధకుడిగా జీవితం ప్రారంభించబోతున్న తమ పారిష్ యువకుణ్ణి గొంతు జబ్బు తనకు రావాలని ఆమె ప్రార్థించినప్పటి నుంచి ఆ సాధ్వి భోజనం మానేసింది. గురువారం మధ్యాహ్నం మా బృందం బిషప్ ఇంటికి వెళ్ళింది. ఆయన నా గిరిజాల జుట్టు వైపు ఆశ్చర్యంగా చూశాడు. మాకు కావలసిన అనుమతి పత్రం సంతోషంగా రాసిచ్చాడు. దానికి రుసుమేమీ లేదు. చర్చి వాళ్ళు ఈ నియమం పెట్టింది ఊసుపోకుకు వచ్చే పర్యాటకుల తొక్కిసలాట నుంచి తెరిసాను కాపాడడానికే. అంతకుముందుటేళ్లలో అయితే శుక్రవారాల్లో వేల కొద్దీ జనం గుమిగూడుతూ ఉండేవాళ్ళు. శుక్రవారం పొద్దున సుమారు 9:30కి మేము కానర్సాత్ చేరాము. తెరిసా కుటీరంలో పైకప్పుగా గాజు పలకలు అమర్చిన భాగం ఒకటి ఉందని, అది ఆమెకు సమృద్ధిగా వెలుతురు రావడానికి ఏర్పాటు చేసిందని గమనించాను. తలుపులిప్పుడు మూసిలేవు. ఆనందంగా స్వాగతం పలుకుతూ బార్లా తెరుచుకుని ఉన్నందుకు సంతోషించాం. సుమారు 20 మంది సందర్శకులు బారుగా నిలబడి ఉన్నారు. ప్రతి ఒక్కరి చేతిలోనూ ఒక అనుమతి పత్రం ఉంది. మేము వారితో కలిశాం. ఆమె అద్భుత సమాధి స్థితిని దర్శించడానికి చాలా దూరాల నుంచి అనేక మంది వచ్చి ఉన్నారు. నేను ఆమెను చూడ్డానికి వచ్చింది కేవలం తాత్కాలికమైన కుతూహలాన్ని తృప్తిపరచుకోవడానికి కాక ఆధ్యాత్మిక హేతువుల వల్ల వచ్చానన్న సహజావబోధంతో తెరిసా ప్రొఫెసర్ గారి ఇంట్లో నా మొదటి పరీక్షలో నెగ్గింది. నా రెండో పరీక్ష ఏంటంటే, మేడ మీదున్న ఆమె గదిలోకి మెట్లెక్కి వెళుతున్నప్పుడు నేను ఆమెతో అతీంద్రియ భావగ్రహణ దర్శనపరమైన అనుసంధాన స్థితి పొందడం కోసం నన్ను నేను యోగ సమాధిలోకి తెచ్చుకున్నాను. సందర్శకులతో నిండి ఉన్న ఆమె గదిలోకి ప్రవేశించాను. ఆమె తెల్లటి దుస్తులతో పక్క మీద పడుకొని ఉంది. నాకు సరిగా వెనకాల శ్రీ రైట్ ఉన్నాడు. గుమ్మంలో అడుగుపెట్టి విచిత్రంగా అత్యంత భయంకరంగా ఉన్న దృశ్యాన్ని చూసి విస్మయం చెంది అక్కడే ఆగిపోయాను. తెరిసా కింది కనురెప్పల నుంచి నెత్తురు అంగుళం వెడల్పు ధారగా పలచగా ఎడతెరిపి లేకుండా స్రవించింది. ఆమె చూపు నుదుటి మధ్యనున్న జ్ఞాననేత్రం వైపు కేంద్రీకరించి ఉంది. ఆమె తలకు చుట్టి ఉన్న గుడ్డ అంటే క్రీస్తు యొక్క ముళ్ళ కిరీటం తాలూకు గాయాల నుంచి వచ్చిన నెత్తుడితో తడిసి ముద్దయింది. ఆమె గుండె మీదున్న తెల్లటి వస్త్రం మీద ఎర్రటి మరక అయింది. అనేక యుగాల కిందట సైనికుడి బల్లెపు పోటుతో చివరి అవమానాన్ని భరించిన క్రీస్తు శరీరం మీద గాయమైన చోటనే ఆమెకైన గాయం నుంచి వచ్చింది ఆ నెత్తురు. మాతృవాత్సల్యంతోనూ ప్రార్థనాపూర్వకంగానూ చూపే చేష్టగా చాపి ఉన్నాయి తెరిసా చేతులు. ఆమె ముఖంలోని అభివ్యక్తి వృధాభరితంగానూ దివ్యంగానూ కూడా ఉంది. ఆమె చిక్కిపోయినట్టు లోపల బయట కూడా అనేక రకాలుగా సూక్ష్మంగా మారినట్టు కూడా ఉంది. ఏదో విదేశీ భాషలో గొణుగుతూ ఆమె తన అధిచేతన దర్శనంలో గోచరిస్తున్న వ్యక్తుల్ని చూసి కొద్దిగా వణుకుతున్న పెదవులతో మాట్లాడింది. నేను ఆమెతో అనుసంధానమై ఉన్నందువల్ల ఆమె అంతర్దర్శనాల్లోని దృశ్యాలని చూడడం ప్రారంభించాను. అపహాస్యం చేస్తున్న జనసమూహం మధ్యలో శిలువ కొయ్యలు మోసుకు వెళుతున్న యేసును గమనిస్తోందామె. గాబరాగా చటుక్కున తలెత్తింది. ఆ క్రూర భారం కింద ప్రభువు పడిపోయాడు. అంతర్దర్శనం అదృశ్యమైంది. గుండె తరుక్కుపోయే జాలితో తెరిసా బరువుగా తలగడ మీదికి వాలిపోయింది. నేను రావడానికి ముందు గడిచిన గంటల్లో తెరిసా క్రీస్తు జీవితంలోని తుది 10 రోజుల అంతర్దర్శనాలు అనేకం పొందింది. మామూలుగా ఆమె సమాధి స్థితి కడపటి రాత్రి విందు లాస్ట్ సప్పర్ వెంబడి జరిగిన సంఘటనల దృశ్యాలతో మొదలై శిలువ మీద క్రీస్తు మరణంతో కానీ అప్పుడప్పుడు ఆయన్ని సమాధి చేయడంతో కానీ ముగుస్తూ ఉంటుంది. సరిగ్గా ఈ సమయంలో నా వెనకాల దబిమని పెద్ద చప్పుడయ్యింది. ఒక్క క్షణం తల తిప్పి చూశాను. సాగిలబడ్డ ఒక శరీరాన్ని 2 మనుషులు సాయం పట్టి తీసుకువెళ్ళడం గమనించాను. అప్పటికింకా నేను గాఢమైన అధిచేతన స్థితిలోంచి బయటికి వస్తున్నందువల్ల పడిపోయిన మనిషిని వెంటనే పోల్చలేకపోయాను. మళ్ళీ నా కళ్ళని తెరిసా ముఖం మీద నిలిపాను. నెత్తుటి వాగుల వల్ల చావు దగ్గర పడ్డవాడి ముఖం పాలిపోయినంతగా పాలిపోయిన ఆమె ముఖం ఇప్పుడు పరిశుద్ధతను పవిత్రతను ప్రసరింపజేస్తూ ప్రశాంతంగా ఉంది. అటు తర్వాత నా వెనకాల శ్రీ రైట్ని చూశాను. అతను చెంపకు చెయ్యి ఆంచుకొని నిలబడ్డాడు. చెంప నుంచి నెత్తురోడుతోంది. డిక్, పడిపోయిన వాడివి నువ్వా అంటూ ఆదుర్దాగా అడిగాను. అవునండి. ఆ భయంకర దృశ్యం చూసి మూర్ఛపోయాను. బాగుంది, తిరిగి వచ్చి ఆ దృశ్యాన్ని మళ్ళీ చూసే ధైర్యం ఉంది నీకు అన్నాను ఓదార్పుగా. ఓర్పుగా కాసుకుని ఉన్న యాత్రికుల బారుని గుర్తు చేసుకొని, నేను
శ్రీ రైట్ మౌనంగా థెరిసాకు వీడ్కోలు చెప్పి ఆమె పవిత్ర సన్నిధి నుంచి బయటకు వచ్చాం. 1948 మార్చి 26వ తేదీన జర్మనీ నుంచి వచ్చిన ఐఎన్ఎస్ వార్తలో ఇలా ఉంది. ఈ గుడ్ ఫ్రైడే నాడు ఒక జర్మన్ కర్షక స్త్రీ మంచం మీద పడుకొని ఉంది. శిలువ వేసిన మేకుల వల్ల, ముళ్ళ కిరీటం వల్ల క్రీస్తు శరీరం మీద ఎక్కడెక్కడి నుంచి నెత్తురు ఓడిందో ఆమె శరీరంలోని ఆ భాగాల్లో తల మీద, చేతుల మీద, భుజాల మీద నెత్తుటి మరకలున్నాయి. వేల కొద్దీ జనం, విస్మితులైన జర్మన్లు, అమెరికన్లు తన కుటీరంలో మంచం మీద ఉన్న థెరిసా నాయమన్ పక్క నుంచి నిశ్శబ్దంగా నడుస్తూ సాగిపోయారు. ఈ మహా క్షతచిహ్నదారిని 1962 సెప్టెంబర్ 18వ తేదీన కానర్స్రాత్లో మరణించింది. ఇది ప్రచురణకర్త గమనిక. ఆ మర్నాడు మా బృందం దక్షిణ దిశకు సాగింది. రైలు బళ్ల మీద ఆధారపడక్కర్లేకుండా పల్లెపట్టుల్లో ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మా ఫోర్డ్ కారును ఆపగలిగినందుకు సంతోషించాం. జర్మనీ, హాలండ్, ఫ్రాన్స్, స్విస్ ఆల్ప్స్ గుండా మేము సాగించిన యాత్రలో ప్రతి క్షణం మమ్మల్ని ఆనందభరితుల్ని చేసింది. ఇటలీలో అసిసీకి ప్రత్యేకంగా ప్రయాణం పెట్టుకున్నాం. వినయ స్వరూపుడైన సెయింట్ ఫ్రాన్సిస్ గౌరవార్థం ఏర్పాటు చేసుకున్నది అది. గ్రీసుతో మా యూరప్ పర్యటన ముగిసింది. అక్కడ మేము ఎథీనియన్ దేవాలయాలు సందర్శించాం. సాధు సత్తముడైన సోక్రటీస్ తన ప్రాణం తీసే విషం తాగిన ఖైదు కొట్టు చూశాం. సోక్రటీస్కు ఒక హిందూ మునికి జరిగిన వాగ్వాదాన్ని గురించి యూసేబియస్లో ఒక చోట ఇలా చెప్పడం జరిగింది. అరిస్టోజినస్ అనే సంగీతకారుడు భారతీయుల్ని గురించి ఈ కింది కథ చెప్పాడు. భారతీయుల్లో ఒకడు ఏథెన్స్లో సోక్రటీస్ను కలుసుకొని ఆయన తత్వం, విషయ విస్తృతి ఏమిటని అడిగాడు. మానవ దృగ్విషయాల అనుశీలన అని జవాబిచ్చాడు సోక్రటీస్. దీనికి ఆ భారతీయుడు విరగబడి నవ్వాడు. దివ్య దృగ్విషయాల్ని ఎరగనప్పుడు మానవ దృగ్విషయాల్ని ఎలా అనుశీలన చేయగలడు మనిషి అన్నాడు అతను. పాశ్చాత్య తత్వశాస్త్రాల్లో ప్రతిధ్వనించే గ్రీకు ఆదర్శం మనిషి నిన్ను నువ్వు తెలుసుకో, మ్యాన్ నో థైసెల్ఫ్ అని. హిందూ అనేది మనిషి నీ ఆత్మను తెలుసుకో, మ్యాన్ నో థైసెల్ఫ్ అని. నేను ఆలోచిస్తాను గనుక నేనున్నాను అంటూ డెకార్ట్ అన్న వాక్యం తాత్వికంగా చెల్లదు. తార్కిక వివేచన శక్తులు మానవుడి పరమతత్వాన్ని వెల్లడించలేవు. మానవ మనసు అది గుర్తించే దృశ్యమాన ప్రపంచంలాగే శాశ్వత పరివర్తనలో ఉన్నది. అంతిమ నిర్ణయాలన్నీ అది అందించలేదు. బుద్ధి సంబంధమైన సంతృప్తి అత్యున్నత లక్ష్యం కాదు. దేవుణ్ణి అన్వేషించేవాడే విద్యను నిజంగా ప్రేమించేవాడు. విద్య అంటే మార్పు చెందని సత్యం, తక్కినదంతా అవిద్య అంటే సాపేక్ష జ్ఞానం. ప్రతి చోట తమ కల్పనలను చలవరాతి మీద సాక్షిభూతం గావించిన ప్రాచీన గ్రీకుల కళాకౌశలానికి ప్రతి ఒక్కరూ ముగ్ధులవుతారు. సూర్యకాంతితో ఉజ్వలమైన మధ్యధరా సముద్రం మీద ఓడలో ప్రయాణం చేసి పాలస్తీనాలో దిగాం. ఆ పవిత్ర భూమిలో రోజుల తరబడి తిరుగుతూ నా యాత్రకున్న విలువను బాగా తెలుసుకున్నాను. సున్నితమైన హృదయం గలవాడికి క్రీస్తు మహిమ పాలస్తీనా అంతటా వ్యాపించి ఉన్నట్టు తెలుస్తుంది. బెత్లెహేంలో, గేట్స్మెన్లో, కాల్వరీలో, పవిత్రమైన మౌంట్ ఆఫ్ ఆలివ్స్ దగ్గర, జోర్డాన్ నదీ తీరంలో, గలిలీ సముద్ర తటంలో భక్తి పురస్సరంగా నేను ఆయన పక్కనే నడిచాను. మా బృందం బర్తమాంజర్ అంటే పుట్టుగోలెం, ఏసేపు వడ్రంగం కొట్టు, లాజరు గోరి, మార్తామేరీల ఇల్లు, కడపటి రాత్రి విందు జరిగిన హాలు సందర్శించింది. పురాతన చరిత్ర మా కళ్ళ ముందు బహిర్గతమైంది. దృశ్యం తర్వాత దృశ్యంగా యుగ యుగాంతరాలు దర్శించడం కోసం ఒకప్పుడు క్రీస్తు ప్రదర్శించిన దివ్య నాటకాన్ని నేను దర్శించాను. తర్వాత ఈజిప్టు చేరాం. ఆధునికమైన కెయిరోను, పురాతనమైన పిరమిడ్లను చూశాం. ఆ తర్వాత ఓడలో దీర్ఘమైన ఎర్ర సముద్రం దిగువకు, ఆ పైన విశాలమైన అరేబియా సముద్రం ఆవలికి ప్రయాణం చేశాం. చివరికి అదిగో భారతదేశం. జై జ్ఞానానందగిరి మహారాజ్కి జై. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.